వెల్కమ్ టు నాన్ న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా ఆయుధం. నారాయణలో మాకెంతో ఆదరించారు ఈరోజు. చాలా సంతోషం. ఆ జగనన్న చేసిన సంక్షేమాలు అవన్నీ చూస్తూ ఉంటే చాలా అపూర్వ ఆదరణ ఇక్కడ లభిస్తుందని తెలుస్తుంది. అందరూ తిరిగి మళ్ళీ ఆశీర్వదించాలని, కడుబండి శ్రీనివాసరావు గారిని, ఝాన్సీ గారిని గెలిపించాలని మేము కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు ఎస్కోట్ నియోజకవర్గంలో మరి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి అభ్యర్థి శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంపీ క్యాండిడేట్ శ్రీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపైన వేసి గెలిపించాలని ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి మా ఎస్కోట అభ్యర్థి కడుబండి శ్రీనివాస్ గారు వాళ్ళ శ్రీమతి మధు గారు, అలాగే డాక్టర్ తులసి గారు, అలాగే మా జడ్పీటీసీ గారు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజల్లో మాత్రం అపూర్వమైన స్పందన వస్తుంది. వాళ్ళంతా ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలని, ఏదైతే ఈరోజు మరి పార్టీలకి, వర్గాలకి, మతాలకి, కులాలకి అతీతంగా ప్రతి పేదవాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అందుతున్నాయో, మరి అదే విధంగా రాబోయే 5 రోజుల్లో ఇంతకు రెట్టింపు పథకాలు వస్తాయని ఆశాభావం వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. 2024లోని మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యంత మెజారిటీ తోటి 175కి 175 నియోజకవర్గాలు, అలాగే 25కి 25 పార్లమెంట్ తప్పకుండా గెలుస్తామని నమ్మకం.